హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం భోగి పండగ కలిసి వచ్చిందండి. బుధగ్రహానికి సంబంధించిన రెమెడీ చేయటం వల్ల మన ఇంట్లో సుఖశాంతులు అయితే వెళ్ళి విరుస్తాయండి. ఒక రాగి పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని పెసలను పోసి, ఇంకా దాని మీద ఒక చిన్న రాగి ప్లేట్ ఉంచి అందంగా అలంకరించుకున్న ప్రమిదనైతే దాని మీద పెట్టుకోవాలండి. తర్వాత నువ్వుల నూనె వేసుకొని ఆకుపచ్చని ఒత్తులతో దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇలా ఆకుపచ్చ కలర్లో ఉన్న వస్తువులంటే బుధుడికి చాలా ఇష్టం అండి. ఆకుపచ్చని ఒత్తులను తయారు చేసుకొని ఒత్తుల చివరిలో కొంచెం కర్పూరాన్ని రాసుకోవాలి. కర్పూరాన్ని రాయటం వల్ల ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మన మీద నిండుగా ఉంటుంది. ఆ దేవీ దేవతలు సంతోషిస్తారు. ఒత్తులు కూడా తొందరగా వెలుగుతాయి. ఇలా వెలిగించిన దీపారాధన చుట్టూ ఆకులతోని పువ్వులతోని అందంగా అలంకరించుకోవాలండి. అలా అలంకరించుకుంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ చదవటం కానీ దానిని వినటం కానీ చేయటం వల్ల మనకు ఎంతో శుభం కలుగుతుంది. ఆ బుధుడి అనుగ్రహం మన మీద ఉంటే వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. బుధుడు అంటేనే బుద్ధి చాలా బాగుంటుంది. మనిషి మేధస్సు బాగా పనిచేస్తుంది. మాటకు విలువ ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా మంచి మేనేజ్మెంట్ని సాధించవచ్చు. దీపాన్ని వెలిగేటప్పుడు కొన్ని పెసలను కూడా దీపారాధనలో వేయటం వల్ల బుధుడు చాలా సంతోషిస్తాడు. అదే బుధుడి అనుగ్రహం మన మీద లేకపోతే అప్పుల పాలవ్వటం, వ్యాపారంలో కలిసి రాకపోవటం, ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతుంది, నిందల పాలవుతూ ఉంటారండి. ఇంకా బుధుడికి ఆకుపచ్చని ప్రసాదాలను అయితే సమర్పించుకోవాలి. చివరిలో ఇంకా ధూపాన్ని వేసి అదేవిధంగా హారతి కూడా ఇవ్వాలండి. ఇలా చేయటం వల్ల ఆ బుధుడు చాలా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మన మీద ఎప్పుడు నిండుగా ఉండాలంటే మేనమామలతో బావబామర్దులతో సఖ్యత కలిగి ఉండాలి. అదేవిధంగా చుట్టుపక్కల వారితోని కూడా స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు ఆ బుధుడు సంతోషపడి మన మీద ఆయన ఆశీస్సులు నిండుగా కురిపిస్తాడండి. మన ఇల్లు శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుంది.